దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం క్షేమంగా ఉన్నాము, బ్రతికి ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ఈ యొక్క వాక్యాలు వినటం ఎంతో మంచిది. కాబట్టి ఉదయకాల ప్రార్థన ఎంతో గొప్పది. కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోండి. ఉదయకాలం సమయం ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని పాటించండి. ఇవాళ దేవుని యొక్క వాక్తను మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చూస్తే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యము, దేవుని యందు ఎవరైతే కనుక విశ్వాసం ఉంచుతారో వారి కంట జీవ నదులు పారుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అంటే జీవ నదులు అంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ గురించి చెప్తూ ఉన్నాడు. 39వ వచనం చూస్తే, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట చెప్పాడు. అంటే ఏం ఆత్మ అంటానండి? పరిశుద్ధాత్మ. దాని గురించి దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కూడా పుట్టుకతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. కానీ చాలామంది కూడా పెద్ద అయిన తర్వాత మరి దేవునికి అయిష్టకరంగా వాళ్ళు ప్రవర్తించి ఏమంటే పాపం చేసి దేవుని యొక్క ఆత్మను వాళ్ళ నుంచి కోల్పోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఎటువంటి పాపం లేకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడనమాట. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటూ ఉంటుంది. ఆ ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి పాపంలోకి వెళ్లకుండా, చెడు మార్గంలోకి మనం ప్రవేశింపకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని అది కాపాడుతూ ఉంటుంది కదా. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమంటే దీపము మనలో వెలుగుతున్నది, అది ఆరిపోకూడదు. ఆరిపోతే కనుక మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని నీలో నువ్వు మంచిగా ఉన్నావు, దేవుళ్ళలో బాప్తిసం తీసుకొని మంచిగా విశ్వాసంతో జీవిస్తూ ఉన్నావు, దానంతే కంటిన్యూ చేయాలి. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినాయని కానీ, ఇబ్బందులు అనేది వచ్చినాయని కానీ మనం ఏం చేయకూడదంటే అవిశ్వాసంలోనికి మనం వెళ్ళిపోకూడదు కదండి. ఇక్కడ మనం చూస్తే జీవ జల నదులు అంటూ ఉన్నాడు. ఏలియా విషయంలో మనం చూస్తే ప్రార్థన చేయగా గొప్ప మరి జలములు వర్షము కురిసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కరువులో కూడా ఏలియా ప్రార్థించగా కరువు అంతా పోయి మంచిగా వర్షం కురిసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఏలియా అద్భుత కార్యం అన్నీ చేశాడంటే కనుక, ఏలియా దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి అనమాట కదా. అతనిలో నుండి జీవజల నదులు పారుతూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నది. అలానే అతని దగ్గర ఉన్నటువంటి ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? ఎలీషా ఏలియాని గమనిస్తూ ఉన్నాడు, ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ మరి ఎంత విశ్వాసంతో దేవుడిలో ఉన్నాడు, ధర్మశాస్త్రం పాటిస్తున్నాడా లేదా, పాపం లేకుండా ఎలా ఉన్నాడు, అవన్నీ కూడా గమనిస్తున్నాడు ఎలీషా కదండి. ఏలియాకి దేవుడు గొప్పగా ఒక పొజిషన్ ఇచ్చాడు అనమాట. ఆయన పరలోక రాజ్యంలో రథాలను పంపించాడు. అన్ని రథాలను పంపించి అతన్ని ఆరోహణమైపోయేలా చేశాడు దేవుడు కదండి. వెళ్ళిపోతూ ఉండగా ఎలీషా అంటూ ఉన్నాడు, మరి ఉండు, ఇక్కడే ఉండు, వెళ్ళమాకయ్యా, వెళ్ళమాకు, నా దాసుడా వెళ్ళమాకు, నా యజమానుడ వెళ్ళమాకు అని చెప్పేసి ఏలియా అంటూ ఉంటే, ఏలియా అంటూ ఉన్నాడు, నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి అన్నప్పుడు ఎలీషా డబ్బు అడగలేదు, ఘనత అడగలేదు కదండి, మరి ప్రార్థనా శక్తి అడగలేదు. కానీ ఏమడిగాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మ అది నాకు కావాలి, నీ దగ్గర ఉన్నటువంటి 7 అంతల ఆత్మ అది నాకు కావాలని అడిగాడు. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏదైనా చేయగలం. ఏలియాలో పరిశుద్ధాత్మ ఒక జీవ జలముగా ఉండి అది పారుతా ఉన్నప్పుడు ఎలీషా ఏం చేశాడండి? ఆ యొక్క ఆత్మను పొందుకున్నాడు. సాధారణంగా ఒక జీవనదులు అంటే ఏంటంటే నిత్యము ప్రవహిస్తూనే ఉంటాయి నదులు, దాన్ని జీవనదులు అంటూ ఉంటారు. నిత్యము ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన వాటిలో నీళ్ళు ఉంటూనే ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటుంది. జీవనదులు అంటారు దాన్ని కదండి. ఆ ప్రవహిస్తూ ఉన్నప్పుడు
దాని ఎక్కడైతే ప్రవాహం ఉన్నదో అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా దాని యొక్క వాటర్ తాగి అభిషేకం తీర్చుకుంటూ ఉంటాయి. అలాగే ఏలియాలో వచ్చి దేవుని యొక్క ఆత్మ అది పరిపూర్ణముగా జీవజల నదిలాగా పారుతూ ఉన్నప్పుడు ఎలీషా ఏం చేశాడండి, ఆ యొక్క జీవజలం నీరు తాగి ఏలియాలో ఉండే ఆత్మ ఎలీషాలో కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, మనలో పరిశుద్ధాత్మ ఉంటే మన ఒక్కదానికే మనం ఉపయోగపడము, మన కుటుంబం వరకే మనం ఉపయోగపడము, మన ద్వారా ఇతరులు కూడా సంతోషపడతారు. మనం ఇతరులు సహాయం చేయవారుగా ఉంటాం దేవుని యొక్క ఆత్మ వస్తే కనుక కదండి. కాబట్టి మనము పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి కదా. ఆ పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో మంచిగా జీవించగలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి పరిశుద్ధాత్మ కలిగిన వాడే ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క మాటలు అక్కడ పావురం రూపం వలె వచ్చి ఆయన మీద వారటము, దేవుని యొక్క మాటలు బయలుపడటం అవన్నీ జరిగిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఎన్నో అద్భుత కార్యములు తన యొక్క సేవా జీవితం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములలో కూడా గుంపుగా కొంతమంది కూడుకొని ఉన్నప్పుడు వారి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. మనల్ని దేవుడు ఆత్మీయ అభిషేకంతో ఆయన మనల్ని చేస్తున్నాడు, మనకిస్తూ ఉన్నాడు, వరములు ఇస్తూ ఉన్నాడు, ఆత్మ వరములు మనకి ఇస్తూ ఉన్నాడు, మనల్ని అభిషేకిస్తున్నాడు దేవుడు. ప్రియాదులు బిడ్డారు, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. ఇహలోకపు డబ్బు కానీ ఏవైనా సరే అంతమైపోతాయి, కానీ దేవుని యొక్క ఆత్మకు అంతం లేదండి కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మకు అంతం లేదు. కాబట్టి చిరకాలము జీవిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే కనుక నువ్వు ఇంకా గొప్ప కార్యములు చూస్తావు, ఇతరులు సహాయపడతావు, నువ్వు గొప్ప కార్యములు చేస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుడి యొక్క వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.